హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంకి వెళ్తాం. మార్నింగ్ చాలా రష్గా ఉంది, సరే అని ఈవినింగ్ వెళ్తే ఈవినింగ్ డబల్గా ఉన్నారు. ఇంకా పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత రష్గా ఉన్నారు. సరే అని దేనిక ఇంతకన్నా రష్ ఉన్నారు అని చూస్తే జ్వాలాతోరణం, కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం కడతారంట. దానికి గల కారణాలు ఏంటి, ఆ స్టోరీ ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ తోరణం వెనుక రెండు కథలైతే ఉన్నాయి. అవి ఏంటి అంటే, పార్వతీదేవి తన భర్త అయిన పరమశివుడిని ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి ఈ జ్వాలతోరణం ఏర్పరిచారని చెప్తారు. పరమశివుడికి ప్రమాదమా, అది ఎక్కడైనా సంభవమేనా అనుకుంటారా? ఆ స్టోరీ కూడా చెప్తాను. ఇంకా అదేవిధంగా పరమశివుడికి దిష్టి దోషం దొరికిందంట. పార్వతీదేవి దానికోసం కూడా తోరణం కట్టారని ఈ రెండు సందర్భాల్లో అయితే ఏర్పరిచారని రెండు స్టోరీలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాము. దేవతలకు రాక్షసులకు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. ఇది లోకాల్ని సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున బ్రహ్మాదులు ఉత్పాదం నుండి రక్షించమని పరమశివుని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన పరమశివుడు ఆ హాలాహలాన్ని మింగడానికి సిద్ధపడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే లోకాలకు, పై లోకాలు కడుపులోనికి వెడితే అదో లోకాలకు దహించి వేస్తుందని అనే ఉద్దేశంతో మహాశివుడు విషాన్ని కంఠం మధ్యలోనే నిక్షేపించాడు. అందుకే పరమశివుడు గర్లకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. ఇది చూసిన పార్వదేవి చాలా బాధపడి తన భర్తను ప్రమాదం అవుతుందని, విషం మింగినారు కదా అని భయపడి శివుడికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల కింద నుంచి తన భర్తతో పాటు తాను కూడా వెళ్తానని మొక్కుకుంది. మహాశివుడికి ఆ ప్రమాదం ఆ సంవత్సరం జరగనందున ఇంకా ఎప్పటికీ ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున జ్వాలాతోరణం ఏర్పరచాలని చెప్పారు. ఇంకొక స్టోరీ వచ్చి త్రిపురాసురుడి స్టోరీ. ఇంకా పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు అంతరిక్షంలో 3 పట్టణాలు నిర్మించుకుని సర్వసుఖాలు అనుభవించేవాడు. బలగర్వంతో దేవతలను, ఋషులు, మునులను హింసిస్తూ ఉండేవాడు. దేవతలు, మునులు, ఋషులు అంతా కలిసి పరమశివుడు మొరపెట్టుకోగా పరమశివుడు 3 రోజుల పాటు త్రిపురాసురుడితో యుద్ధం చేసి సంహరించాడు. ఆ సమయంలో ఈ పరమశివుడు కైలాసానికి చేరుకోగానే తన పతిదేవునికి దిష్టి దోషం తగిలిందేమో అని భావించి దిష్టి దోష పరిహారార్థమే జ్వాలతోరణం నిర్మించబడిందని చెప్తారు. జ్వాలతోరణం చేయబడింది కూడా కార్తీక పౌర్ణమి రోజునే. దానికోసం అయితే ప్రతి శివాలయంలోనూ కార్తీక పౌర్ణమి రోజున ఈ జ్వాలాతోరణాన్ని ఏర్పరిచి ఎవరైతే 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. వారికి యమద్వారానికి చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరు తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి అని చెప్తారు. మీరు శివాలయంకి వెళ్ళారా, వెళ్తే జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొన్నారా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్.